ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఫోటో ఎడిటింగ్ ఉంది కదా, ఇలాంటివి అయితే చాలామంది చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే డబల్ ఫోటో టైప్లో ఉంటుంది కాబట్టి చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో అయితే మనం ఈ ఎడిటింగ్ని చాలా ఈజీగా అంటే పిక్సార్ట్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ఉంటుంది. మీకు ట్యూటోరియల్ వచ్చేసి మీకు కొద్దిగానే ఉంటుంది. అంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లోనే మీకు ఇట్లాంటి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. సో ఈ ఎడిట్ మీరు చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి నేను మీకు 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారు కదా 2 ఫోటోలకు బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని అయితే ఇచ్చాను. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే పిక్సార్ట్ యాప్ ఉంటుంది కదా, మీ దగ్గర యాప్ లేదనుకోండి ప్లే స్టోర్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ పైన ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఇక్కడ నేను మీకు ఇచ్చిన 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అందులో మీకు ఏదైతే బాగా నచ్చిందో మీ డ్రెస్కు తగ్గట్టుగా ఉన్నది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్న తర్వాత ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి కింద మనకు చాలా టూల్స్ అయితే ఉన్నాయి కదా, అందులో మనకు యాడ్ ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేని ఫోటో ఉందనుకుంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, మీకు మీ దగ్గర ఎట్లాంటి ఫోటో ఉంటే అట్లాంటిది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఉంది కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ నేను కట్ చేసుకోవాలి. దానికి గాను కింద మనకు కట్అవుట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు పర్సన్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా అది పర్సనే డిటెక్ట్ చేసి దానికి మాత్రమే మనకి ఇట్లా కలర్ అయితే ఫిల్ చేస్తుంది. ఇక్కడ మీరు పైన కనుబొమ్మ ఐకాన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు మీకు సరిగా కట్ అయిందా కట్ కాలేదా అదంతా కూడా. చూడండి ఇక్కడ మనకు సరిగా కట్ కాలేదు కదా, అలాంటప్పుడు కింద చూడండి బ్రష్ ఆప్షన్, ఎరేజ్ ఆప్షన్ 2 కూడా ఉంటాయి. ఇందులో మనకు కట్ కాలేదు కాబట్టి ఎరేజ్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి హార్డ్నెస్ని అయితే నేను ఒక 95 ఉంచుకొని సైజుని తక్కువగా ఉంచుకొని ఇలా మళ్ళీ మనం ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలా ఎరేజ్ చేస్తున్నాను. ఇలా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. బెటర్ మీకు మంచిగా కట్ కావాలంటే ఇట్లా ఎక్కువ జూమ్ చేసుకొని ఇట్లా మీరు కట్ చేసుకోండి. ఓకేనా. అలాగే మీకు ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి, ఇట్లా ఇక్కడ మనకు బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దాన్ని ఇట్లా మనం సరి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇట్లా మీరు పర్ఫెక్ట్గా ఉండేలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు పైన రైట్ మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. సో చూడండి మనకు ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీని సైజు మీరు కొంచెం తక్కువగా ఉంచుకోండి. ఓకేనా. తక్కువగా ఉంచుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే పైన సైడ్కి కొద్దిగా ప్లేస్ ఉంచాలి, అక్కడ మనకి ఇంకో ఫోటో వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనకు లేయర్ ఆప్షన్ ఉంటుంది, ఆ ప్లేస్లో క్లిక్ చేసి డూప్లికేట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అదే ఇమేజ్ మనకి ఇక్కడ చూడండి 2 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకొని పైన మనకు మూవ్ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మీకు ఆ ఫోటో అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. తర్వాత పైన ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఈ హార్డ్నెస్ని మొత్తం తక్కువలో ఉంచుకోండి. ఇక్కడ సైజుని ఒక 60 అలా ఉంచుకొని ఒపాసిటీని కూడా మీరు ఒక 60 అలా ఉంచుకోండి, లేదా 50 అని సరే ఉంచుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎరేజ్ చేస్తున్నాను కదా, ఇలా మీరు ఎరేజ్ చేసిన ప్లేస్లోనే మళ్ళీ ఇట్లా ఎరేజ్ చేస్తూ ఇట్లా ఎరేజ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా లైట్గా మీకు ఫోటో కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు మళ్ళీ ఇట్లా సరిగా లేకపోతే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఇట్లా డబల్ ఫోటో లాగా యాడ్ చేసుకున్నాను కదా, ఇలాగే మీరు యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ నిలబడిన ఫోటో ఉంది కదా, అది మనకు రియలిస్టిక్గా లేదు, ఎందుకంటే అక్కడ షాడో లేదు కాబట్టి. దానికి గాను కింద మనకు స్టిక్కర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డేటాని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది పైన, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే షాడో అని టైప్ చేయండి. ఓకేనా. షాడో అని టైప్ చేస్తే మీకు షాడో PNG ఇమేజెస్ అయితే ఇక్కడ మీకు వస్తాయి. ఇందులో ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మన కళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఎట్లయితే మంచిగా అనిపిస్తుందో అట్లా మీరు ఉంచుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒపాసిటీ కూడా ఉంటుంది, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఇంకోటి కావాలనుకుంటే లేయర్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇంకోటి కూడా వస్తుంది. దీన్ని మనకు ఇంకో కాల్ ఉంది కదా, ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ అనేది మీకు నచ్చినంత కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను, బాగా వచ్చింది. ఇట్లా బాగా వచ్చింది అన్నప్పుడు పైన రైట్ మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. సో చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఆ తర్వాత దీనికి ఇంకా మీరు ఏవైనా ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుంటా అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు ఎఫెక్ట్స్లో రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మీకు, అంటే ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. పైన సేవ్ ఐకాన్ అయితే ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోండి.